బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒక ఆలయం ఎన్నో ఆధ్యాత్మిక ఆది భౌతిక భౌగోళిక విశేషాల సమాహారం. ఒక ఆలయం ఇటు మనుషులతో పాటు అటు జీవులను భక్తులుగా మలిచిన దివ్య శక్తి కేంద్రం. ఒక ఆలయం ప్రాణంతో నిలిచి ఉన్న దైవాన్ని కంటి ముందు సాక్షాత్కరించే మహిమాన్వితం. దక్షిణ కాశీ గ్రహణం పట్టని మహిమాన్విత క్షేత్రం. ఏపీలో వెలిసిన పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగేశ్వర వైభవం వినే కొద్దీ పుణ్యం. ఇక్కడ వెలిసిన అమ్మవారి కారణంగా తెలుసుకున్న కొద్ది జ్ఞానం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది తీరాన వెలిసిన దివ్యధామం వాయులింగేశ్వర జ్ఞాన ప్రసూనాంబికా క్షేత్రం. ఇక్కడి నదికి స్వర్ణముఖిగా పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆలయం నిర్మించేటప్పుడు ఒక విచిత్రం నమోదైందంటారు. ఆలయ నిర్మాణంలో కష్టించి పనిచేసిన వారికి తగినట్టు ఈ నది స్వర్ణాన్ని ప్రసాదించేదని, అందుకే ఈ నదికి స్వర్ణముఖి నదిగా పేరొచ్చిందని అంటారు. మామూలుగా అయితే హైందవ సాంప్రదాయంలో గ్రహణ సమయం ఏమంత యోగ్యదాయకం కాదు. సూర్యచంద్రులకు రాహుకేతువుల కారణంగా పట్టే సమయంలోని కిరణాలు ఏమంత శ్రేయస్కరం కాదని విశ్వసిస్తారు. అంతేకాదు ఇవి ఎంతో అరిష్టమని కీడు చేస్తాయని భావిస్తారు. దీంతో దేశంలోని ఎన్నో ఆలయాలను ఈ సమయంలో మూసివేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తెరిచే ఉంచుతారు. అందుకు కారణం ఈ ఆలయంలోని వాయులింగేశ్వరుడి ఆధీనంలోనే సమస్త భూగ్రహ మండలాలు, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఉంటాయని విశ్వసిస్తారు. దీంతో రాహుకేతువులు కూడా ఏమి చేయలేరన్న గట్టి నమ్మకం. అంతేకాదు ఇక్కడి వాయులింగేశ్వరుడికి ఒక నవగ్రహ కవచం ఎందుకు సూచనగా మనకు దర్శనమిస్తుంది. అందుకే ఇక్కడ గ్రహణ కాలంలో రాహుకేతు పూజలు నిర్వహించి తమకున్న గ్రహ దోషాలను, కాలసర్ప దోషాలను పోగొట్టుకుంటూ ఉంటారు భక్తులు. ఇది కేవలం రాహుకేతు పూజలకు మాత్రమే కాదు, సాక్షాత్ ఆ జగన్మాత ఇక్కడ జ్ఞానదేవతగా ఆవిర్భవించడంతో అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవిగా పూజలు అందుకుంటూ ఉంటారు. స్థల పురాణాన్ని అనుసరించి చెబితే ఇక్కడ బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ క్షేత్రం ఇటు గ్రహదోషం తొలగి అటు జ్ఞానం సైతం పొందడం కోసం భక్తజనులు విపరీతంగా పోటెత్తుతుంటారు. ఇక్కడ ఈ దేవుడికి శ్రీకాళహస్తీశ్వరుడన్న పేరు ఎలా వచ్చిందని చూస్తే శివపురాణం ప్రకారం ఈ క్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు శివుణ్ణి పోటాపోటీగా కొలిచినట్టుగా చెబుతారు. శ్రీకాళహస్తిలోని శ్రీ అంటే సాలెపురుగు అని, ఇది తన దారాలతో శివుణ్ణి పూజించిందని, ఇక కాలము అనే పాము నిరంతర శివభక్తిలో మునిగి తేలేదని, ఆపై హస్తి అంటే ఏనుగు ఇక్కడి లింగాన్ని విశేషంగా పూజించేదని అంటారు. ఒక జీవి మరొక జీవితో పోటీపడి శివయ్యకు తమ పూజలను అర్పించడంతోని ఈ ఆలయానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయంగా పేరు వచ్చినట్టు చెబుతారు. ఆ పరమేశ్వరుడి ఈ ప్రాంతంలో కైలాసగిరులుగా వెలిశాడని, ఈ శిఖరాన్ని సందర్శిస్తే ఏకంగా ఆ కైలాస దర్శనం చేసుకున్నట్టేనని భావిస్తారు. దేశంలో కాశీలు చాలానే ఉన్నా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి శివుడు వాయులింగేశ్వరుడిగా ఆరాధించబడుతున్నాడు. ఇక్కడి శివుణ్ణి కొలిస్తే ఎలాంటి వారికైనా విశేషమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వారి పేరు ఆ సూర్యచంద్రార్కం నిలిచిపోతుందనడానికి భక్త కన్నప్ప ఉదంతమే అతిపెద్ద ఉదాహరణగా చెబుతారు. తిన్నడు అనే ఒక భక్తుడు శ్రీకాళహస్తి పరిసరాల్లో వేటగాడిగా జీవించేవాడు. ఒకరోజు అడవిలో వేటాడుతూ ఉండగా అతనికో శివలింగం కనిపిస్తుంది. దీంతో ఆ తిన్నడు శివలింగాన్ని చూసి భక్తి పారవర్శ్యంలో మునిగిపోతాడు. రోజు తాను వేటాడి తెచ్చిన మాంసాహారాన్ని శివలింగానికి నైవేద్యంగా పెట్టేవాడు. అంతేకాదు నోటితో నీరు తెచ్చి ఆ లింగాన్ని అభిషేకించేవాడు. భక్తిని చూపించాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు శివుడు ఈ భక్తుడిని మరింత పరీక్షించదలిచి తన కన్ను రక్తం కారేలా చేస్తాడు. తాను నిత్యం కొల్చే శివయ్య కంటి చూపు కోల్పోయి బాధపడ్డం గమనించిన తిన్నడు వెంటనే తన కన్ను తీసి మరీ ఆ లింగానికి అమర్చుతాడు. దీంతో తిన్నడి భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఇకపై నీవు భక్త కన్నప్పగా కీర్తి సాధిస్తావన్న వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు శివుడు తన భక్తుడికి తనకన్నా పైనున్న పర్వతంపై ఆలయం ఏర్పాటు చేసినట్టుగా చెబుతుంది స్థల చరిత్ర. వాయులింగేశ్వర లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుంచి వచ్చి గాలి నుంచి రెపరెపలాడుతూ ఈ స్వయంభు లింగం ఎంత మహిమాన్వితమో తెలియజెబుతుంది. ఇక్కడి వాయులింగేశ్వరు ప్రాణాధార స్వరూపుడని, సూర్యచంద్ర లోచనుడని భావిస్తారు. అందుకే ఇక్కడి ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేక శైలి దర్శనమిస్తుంది. వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కును చూస్తుంటారు. ఆయా దిక్కులను తమదైన దైవశక్తితో శాసిస్తుంటారు. పాతాళ గణపతి ఉత్తరాన్ని చూస్తున్నట్టుగా జ్ఞాన ప్రసూనాంబికాదేవి తూర్పు ముఖం, శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖం, దక్షిణామూర్తి దక్షిణముఖం వంటి మహాద్వారం ఎదురుగా కొలువుదీరి ఉంటారు.
శ్రీకాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లోని వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. గుడికి దక్షిణంలో కిలోమీటర్ దూరంలో శుక బ్రహ్మాశ్రమం, ఇక్కడ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత కంటి వైద్యం, ఆపరేషన్లు సైతం నిర్వహిస్తారు. గుడికి దగ్గరలోని నందనవనం అనే లో బావి ఉంటుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలంగా నమ్ముతారు. ఈ సరస్సులో 4 పలకల మండపం ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఇక్కడికి దూరంలోని 1000 లింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరొక కొండ ఎక్కితే కనిపించి ఒక చిన్న ఆలయంలో ఒకే లింగంపై చెక్కిన 1000 లింగాలను సైతం ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడికి దగ్గరలో మరొక జలపాతం కూడా ఉంటుంది. ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాళహస్తి జాతరగా సుప్రసిద్ధం. సామూహిక వివాహాలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో జ్ఞాన ప్రసూనాంబ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణ దేవరాయల మండపం, జలకోటి మండపం, పాలఘర్ మండపం, తొండమాను చక్రవర్తి నిర్మించిన ప్రాచీన వెంకటేశ్వరాలయం, దక్షిణ కాళీమాత దేవాలయం, దుర్గాంబ కొండ ఉన్నాయి. ఇక్కడి కనకదుర్గమ్మకు దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొండ, చక్రేశ్వర స్వామి ఆలయం, నింబజాదేవి ఆలయం, ద్రౌపది సమేత ధర్మరాజులు స్వామిగుడి, సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి, మణికర్ణిక దేవాలయం, ఇలా ఈ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక దివ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. తిరుపతి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయం. తిరుపతి వచ్చేవారు ఇక్కడికొచ్చి శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి చూస్తే 549 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి 285 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో రేణిగుంట విమానాశ్రయం ఎంతో దగ్గరగా ఉంటుంది. వీటితో పాటు శ్రీకాళహస్తికి డైరెక్ట్ ట్రైన్, బస్ ఫెసిలిటీ విరివిగా ఉంది. తిరుపతికి చేరుకుంటే చాలు శ్రీకాళహస్తికి రావడం చాలా తేలిక. చెన్నైకి కూడా ఈ క్షేత్రం కేవలం 116 కిలోమీటర్లు మాత్రమే. For more videos like this, subscribe Big TV channel.